హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే సాటర్డే 14 సాటర్డే అనమాట. మేమైతే పెళ్ళికి వెళ్ళాలనేసి మార్నింగే లేచాను అనమాట. లేచిన వెంటనే ఇంకా ఫస్ట్ కసులంతా ఊడ్చేసానండి. మేము కర్నూలుకి వెళ్ళాలన్నమాట. అందుకనే ఇంకా ముహూర్తం అనమాట సాటర్డే అయితే. త్వరగా వెళ్తే మేలనేసి మేము మా పిల్లల్ని రెడీ చేసుకొని మేము కూడా రెడీ చేసి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇంకా మా వారైతే బైక్ స్టాండ్లో పెట్టేసి నలుగురం కలిసి బస్సులో అయితే బయలుదేరామండి. మేమైతే కర్నూలుకి వెళ్తున్నాం మా తమ్ముడి పెళ్ళికి అనమాట. మా తమ్ముడు అంటే పిన్ని కొడుకండి. మా పిన్నికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అయితే ఇంకా అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎప్పుడు అయిపోయాయండి. ఇంకా ఇప్పుడు అబ్బాయి పెళ్ళి, ఇంకా ఇదే లాస్టు. అందుకే మేము ఇంకా కంపల్సరీ వెళ్ళాలనేసి మా వారైతే లీవ్ తీసుకున్నారు. ఇంకా అందుకనేసి మేము నలుగురం అయితే బయలుదేరాము. ఇంకా మధ్య మధ్యలో పచ్చ పొలాలు అన్నీ కనిపిస్తూ ఉంటే నేనైతే వీడియో షూట్ చేశానండి. నాకైతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా పొలాలన్నీ కనిపిస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే కర్నూలుకి దగ్గర వచ్చేసామండి. ఇక్కడ టోల్గేట్ దగ్గర కొద్దిసేపు అయితే బస్ ఆగిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే నంద్యాల నుండి కర్నూలుకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో మనకు రాయలసీమ యూనివర్సిటీ వస్తుంది. ఇదేమో నంద్యాల చెక్ పోస్ట్ అండి. ఇంకా నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర దిగవలసిన వాళ్ళు దిగేశారు. ఇంకా మేమైతే బస్ స్టాండ్లో దిగాలనేసి ఇంకా దిగేసాము. ఇంకా దిగిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి ఆటోలో బయలుదేరామన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి నలుగు పెట్టే కార్యక్రమం కూడా అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. అంటే రంగునీళ్ళ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా మేమైతే ఇంకా నలుగు పెట్టలేదనేసి ఇప్పుడు రంగునీళ్ళు అయితే పోస్తూ ఉన్నాము. ఇక్కడ మా అమ్మ అండి, మా అమ్మ నేను రంగునీళ్ళు అయితే పోస్తున్నాం. ఇంకా మా వారేమో దిగిన వెంటనే మమ్మల్ని వదిలిపెట్టి ఇంకా ఆయన కొద్దిగా పని ఉందనేసి మళ్ళీ టౌన్లోకి అయితే వెళ్ళారనమాట. అందుకే నేను మా అమ్మ రంగునీళ్ళు పోసాము. ఇంకా మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా పిన్ని, మా బాబాయ్ పక్కనున్నది ఈ అబ్బాయి అనమాట పెళ్లి కొడుకు. ఇంకా పెళ్లి కొడుకుని చేసినది అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయినాయి, గండా దీపము కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి బయలుదేరామన్నమాట. ఈ ఫంక్షన్ హాల్ ఎక్కడుందంటే కల్లూరులోని కన్యాకా పరమేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా మేము రూమ్లో స్టే చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా స్నాక్స్ అయితే పెట్టారు. నేను మా పిల్లలకి తినిపించుకొని మేము కూడా తినేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇంకా ఇది ఇప్పుడు వెల్కమ్ పార్టీకి అని ఇదంతా రెడీ చేశారండి. అసలు వెల్కమ్ పార్టీకి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇంకా వెల్కమ్ పార్టీ దగ్గర పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లోపలికి రావడానికి అయితే అక్కడ జరుగుతుందన్నమాట కార్యక్రమము. ఇంకా మా పిల్లలైతే స్టేజ్ పైకి ఎక్కి అమ్మ ఫొటోస్ దిద్దురా మాకనేసి నన్ను పిలిచారనమాట. అందుకే నేను ఇంకా వీళ్ళకి ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇంకా ఇదేమో మళ్ళీ బయట అనమాట. ఇంకా ఎంట్రన్స్ దగ్గర పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కనుక్కోవడానికి ఇలా సెట్టింగ్ చేశారనమాట. లోపల అమ్మాయి దాక్కొని ఉంటుంది, ఇంకా అబ్బాయి కనుక్కోవాలనేసి అలా సెట్టింగ్ చేశారనమాట. ఇంకా మా పిల్లలైతే సాంగ్స్ పెడితే బాగా డ్యాన్స్ చేస్తున్నారండి. వాళ్ళకు ఇంకా బాగా ఆనందంగా ఉందన్నమాట. బాగా పెళ్ళికి వచ్చిన పిల్లలందరూ కలిసి బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఈ బుడ్డాడైతే మా పిన్ని ఉంది కదా, మా పిన్ని మనవాడు అనమాట, చిన్న కూతురి కొడుకు. ఇంకా వాడు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేశాడో మా పిల్లలతో పాటు. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలకు మ్యూజిక్ అన్నా సాంగ్స్ అన్నా ఇప్పుడు పిల్లలకు చాలా ఇష్టం ఎందుకో. ఇంకా పెళ్ళైతే బాగా ఘనంగా జరిపిస్తుందండి మా పిన్ని అయితే. ఇంకా ఒక్కడే కొడుకు అనమాట. ఇంకా వాడికి బాగా పెళ్లి చేయాలనేసి పెళ్ళైతే బాగా అంగరంగ వైభవంగా జరిపిస్తుంది. ఇంకా వెల్కమ్ పార్టీ దగ్గర ఈ అమ్మాయిలు అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. వీళ్ళ డ్యాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు వీళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారని నాకైతే చాలా బాగా అనిపించాయి అన్నమాట. అందుకనేసి ఈ వీడియో అయితే తీశాను.
ఇంకా ఈవెంట్ వాళ్ళు కూడా అండి డెకరేషన్ కానీ మొత్తం సెట్టింగ్ కానీ చాలా బాగా చేశారు అసలు. ఇంకా మా పిల్లలైతే వీళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తుంటూ వాళ్ళు ఎలా వేస్తుంటే అలా వేయాలని వాళ్ళు కూడా చూసుకుంటూ వేసారనమాట. ఇంకా వెల్కమ్ పార్టీ అయిపోయిన తర్వాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మేమైతే ఎదుర్కోళ్ళు అంటామండి మా ఇళ్ళల్లో. ఇంకా కొందరైతే తాంబూలం అంటారు కదా, మేమైతే ఎదుర్కోళ్ళ ఫంక్షన్ అంటాము. ఇంకా అది అయిపోయిందండి. ఆ నైట్ అంతా కార్యక్రమం అయిపోయింది. మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళి అప్పటికే 12 అయిపోయింది అనేసి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, సండే రోజు. ఇంకా తలంబ్రాలు టైం స్టార్ట్ అయిందనమాట. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లోపలికైతే వచ్చాము. ఇంకా పెళ్లి కూతురు అయితే పల్లకిలో వస్తుందన్నమాట. ఇంక ఇక్కడేమో సప్తపది ఏర్పాటు చేశారండి. మన 7 అడుగులు వేస్తాం కదా, దానికి అర్థాలు రాసి పెట్టారనమాట. ఇంకా తలంబ్రాలు అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ చేస్తున్నాము. ఇక్కడ మా అక్క బావది కూడా ఈరోజు పెళ్లి రోజు అండి. ఇంకా మా వారైతే కొన్ని పిక్స్ అయితే తీశారు, ఆ పిక్స్ కూడా పెట్టానన్నమాట. ఈరోజు ఈ పెళ్ళికి వచ్చినందుకు మాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. మా బంధువులందరం కలుసుకున్నాం, అందరం పలకరించుకున్నాం. నాకైతే బాగా ఆనందంగా ఉంది. ఇంకా ఈరోజు ఏంటంటే వీళ్ళ పెళ్ళిలో మా అక్క బావ పెళ్ళి వాళ్ళది ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మా పెద్దమ్మ కూతురు మేనమామ కొడుకు అనమాట. వాళ్ళిద్దరి మ్యారేజ్ డే కూడా మేము సెలబ్రేట్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ మేమైతే మా ఫ్యామిలీ మొత్తం, మా వారైతే సెల్ఫీ తీశారు. ఇంకా ఇక్కడ మా ఇద్దరు మేనమామలు, పిన్ని, మా అమ్మ, వాళ్ళు అన్న చెల్లెలైతే ఒక ఫ్యామిలీ అన్నట్టు మేము తీసామన్నమాట ఫొటోస్ అయితే. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఇదైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అనమాట మేము దిగింది. లంచ్ అయిపోయిన తర్వాత అందరం దిగామన్నమాట. ఇంకా చూడండి ఇప్పుడు మా అక్క బావ వీళ్ళేనండి, చూపిస్తాను చూడండి. వీళ్ళే ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నది. ఇంకా మ్యారేజ్ డే అని కేక్ కటింగ్ అయితే చేశారు. ఇంకా మా బావ అంటే మేనమామ కొడుకే అనమాట ఇతను. ఇంకా మా అక్క ఏమో మా పెద్దమ్మ కూతురే. ఇంకా మా బావ ఏమో వాళ్ళ మేనత్తలకి కేక్ తినిపించుకుంటూ ఆట పట్టిస్తున్నాడు అనమాట. అందరం చాలా బాగా నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా అయిపోయిన తర్వాత మా పిన్ని అయితే అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చింది. ఇంకా మేము తిరిగి ఎవరి ఊర్లకు వాళ్ళు బయలుదేరామన్నమాట. ఇంకా మా అక్క వాళ్ళు వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు, మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఇంకా మేము కూడా తిరిగి రిటర్న్ వస్తున్నాము నంద్యాలకి. చూడండి ఫ్రెండ్స్, పోయేటప్పుడు అవతల రూట్లో వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కాబట్టి ఈ రూట్లో వస్తున్నాం అన్నమాట. ఇంకా నంద్యాలకి అయితే వచ్చేసాము. మా పిల్లలైతే ఇంకా బస్సు ఎక్కగానే బాగా నిద్రపోయారు. ఇంకా ఇప్పుడు బస్ దిగిన తర్వాత వాళ్ళకి ఓపిక లేక కూర్చుని ఉండిపోయారనమాట. ఇంకా మా వారు బైక్ స్టాండ్లో పెట్టారు కదా బైకు, ఇంకా తీసుకొని వస్తే మేము మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా పెళ్ళి అయితే ఇలా జరిగిందనమాట. నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అసలు. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత మా పిల్లలకైతే పాలు కాంచిస్తే వాళ్ళు ఫస్ట్ అయితే పాలు బూస్ట్ తాగారనమాట. నేను అంతా కసులు కొట్టేసి ఇల్లంతా క్లీన్ చేశాను. సో ఇదేనండి ఈ 2 days వ్లాగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం.